సరదాగా నవ్వించడానికి వస్తున్నాడు శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సూర్యరావా పట్నం నుంచి ఎప్పుడు దిగట్టారు? అప్పుడే రోడ్డు మీద ఇచ్చే దుకాణమా? పట్నం వెళ్తే కదా రోడ్డు మీద దిగట్టడానికి, నీ రోడ్డు మీద దిగట్టను. యా పాపా తెల్లారి నుంచి బాగా ఆకలేస్తుంది. ఆగైతే ఏముంది నాకు ఇష్టమని ఏదో తీరా ఇక అరిస్తీను. అలా ఆంబోతలాగా అరుస్తున్నావు కదా అరిస్తాను మనం, ఎందుకు అరిచేస్తున్నాను? ఏదో సౌండ్ వస్తున్నట్టుకుంది ఎక్కడి నుంచో. ఏటో సౌండ్? గొంటలు ఎలా పరిగెడతాను రా? ఇద్దరు ప్రేమించుకున్నాం, అవునా? పారిపోయి వచ్చాం. నా పేరు నాగమణి, నాగరాజు. పేర్లు కలిసి కదని మనసులు కలిపేస్తాం. మీరే మమ్మల్ని కలిపేస్తే మేము తలిపేస్తాం. సరేగానే పెళ్లి ఎందుకు చేయనన్నారు? ఏం పెద్దలు ఒప్పుకోలేదా? కాదు, మా పిల్లలు ఒప్పుకోలేదు. అంటే మీకు పెళ్లి అయింది ఆల్రెడీ? సరికోసారి అయింది. తిరుకోసారేనా? ఇంకోసారికి ఎగబడిపోతాను మళ్ళీ. పిల్లలు ఒప్పుకోలేదు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మీరే అలానే పెళ్లి చేయించండి మాకు ప్లీజ్. మై సన్, డాడీ నా కొడక, ఓరయ్యా నా కొడుకు నానా మా పెళ్లి చేయరాలా అన్న. బాగున్నారు ఇద్దరు జంట. కొమ్ములు ఎడిగిపోయిన బోడెత్తులా నువ్వు, కొమ్ములు వచ్చిన మైసూరు ఎత్తులా అది. కానీ మీ ఇద్దరికి ఒక చిన్న లిటికేషన్ పెడుతున్నా. కరెక్ట్ గా డైలాగ్ కొట్టు, పిల్ల చేయి పట్టు, వెళ్ళిపో, పెళ్లి చేస్తాను. ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడు, ఈడిపోతాడు. అమ్మమ్మ కూడా ఎగబడితే కోట గుమ్మానికి ఉరేస్తాడు. ఎంతమంది పాటు మీ అమ్మ కూడా వస్తాడు. పేరేటదే? అప్పలనాయుడు. అబ్బా, ఏం అప్పలనాయుడు ఎందుకు అనాలి? తిమ్మ పడవచ్చుగా. నువ్వు కరెక్ట్ డైలాగ్ కొట్టు, పిల్ల చేపట్టు, పెళ్లి చేసి వెళ్ళిపో. నా కొడుకు చెప్పుద్దురా అన్న. ఉప్పు స్వామి, రంగస్వామి, వెంకట స్వామి, కుమార స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్య పెట్టారా? పుట్టినవాడు పుట్టినట్టే చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాను. ఏమమ్మా ఎలాగొన్నా తెలిసిన ఏది ఎండిపోయిన పెంట మీద నీళ్ళు చేస్తే ఎలాగొంటే అలాగొండ మాకుందండి. వెంకట స్వామి, నారాయణ స్వామి, ఏం 9 మంది స్వాములు చచ్చిపోకేదా? 10వ స్వామికి మొక్కలేదా ఆయన నాన్న? ఇప్పుడు 9 మందికి మొక్కితే 9 మంది బతుకుతారు కదా. లాస్ట్ వరకే మొక్కితే మరి 9 మంది పరిస్థితి ఏంటి? అందుకు పోయారు. వీళ్ళకి డ్యూయట్స్ మీద ఏమైనా పెడదాం. డాడీ మంచి డ్యూయట్స్ పెడతాను, దానికి కొద్ది గొప్ప చేయండి. ఆ డ్యూయట్ గారు కరెక్ట్ గా మీరు డాన్స్ చేస్తే, మెప్పిస్తే అమ్మాయి పెళ్లి చేస్తాను. అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. మైసాల్ డాడీ పడుకో. ఏదో చెయ్యి. అమ్మా బాగా చేసాకండి. నడ్డుడి పని కుక్కలాగా వేస్తాను డాన్స్. అమ్మాయికి సగం ఎగిరిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పీక్తుందట? ఎక్కడ చూసి తీసుకున్నారు అమ్మాయిని? నేను ఇప్పుడే చూసాను, అది విగ్గానే. అమ్మా రోజామాత విరిసినది వసంతగాను అన్ని చేశారు కదా. ఒక్క సెకండ్ బాబు కొమ్మలెక్కి చెట్లు ఎక్కి మీ గురించి చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. నువ్వు అలాగే చూస్తున్నావు ఇక్కడ ఒకటో. ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ పాట పాడతా. సుర్రెక్క సక్క మిక్క నచ్చింది జాయం పండు ఎరుకిన గచ్చంచు. సరే ఈ పాటకి అయ్యండి కరెక్ట్ గా. నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లమ్మా, ఓ పుట్టు రుణము తీర్చుకుంటానే చెల్లమ్మా. నీ పాదం మీద పుట్టు. ఏమిరా ఎయ్యరు? ఏడు పెళ్లి కోసం మీ వస్తే చెల్లిపాటు నువ్వు పాడితే ఏం చేయమంటావు? సరే ఈ పాట. చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొక్కటయ్యారు ముద్దు ముద్దుకున్నారు. యారా చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, కుక్కలాంటి అబ్బాయి నువ్వు. గొర్రెలాగా ఉన్నావు. ఇన్ని దత్తత తీసుకోవాలి. అలాగే బాగుంటది. డాడీ దత్తత ఆ మంత్రం ఏదో చదువు కొంచెం. దత్తత మంత్రమా? ఓకే రైట్. దత్తపుత్ర పుత్ర దత్ర చాలు
ఇదో పనిలోని పని తాళి కూడా కట్టించి అయిపోద్ది. వెళ్తారు కదా ఓకేలో వచ్చామా అమ్మా వదిలేసి ముద్దు పెట్టు. అక్కడ పడతానా అక్కడ చూస్తాను గంగిరెద్దుల బుద్ధెట్టేస్తుంది పంతులకి. పంతుల మీదకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉండా అమ్మా కాలెత్తు. కానీ నా త్వరగా కట్టించో తాళి. ఇది ఎక్కడ దొరికింది రా వారా తాళి కట్టించి త్వరగా. కాలేదు వీళ్ళకి. అయిపోయింది. ఒక మంచి సంగి పెడతా. ఈ సంగికి డిఎస్పీ గారు వస్తున్నారు. పోలీసులా? పోలీస్ అంటే డిఎస్పీ పోలీస్ కాదు, దేవిశ్రీ ప్రసాద్ గారు. Are you ready? Hey, Banne, where Casey? Hey, darling, oh, Sina, darling, hey, darling, and the key feeling. ఓకే నాతో కలిపి పడాలి సార్. Ready? Hey, Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. ఏమంటున్నావా? ఓ ఆ ఓ నువ్వే గాలి నడుపుతాను పెట్టరా అనడానికి కాదు. అన్నగారు పాట పాడాం కదా మరి ఇప్పుడు తమ్ముడు పాడగా ఓకే సార్. అదో కూడా పాడాలి మరి. పాడతా సార్. నిన్ను చూడగానే చిట్టి గుండు కొట్టి గాన కొట్టుకున్నదే. ఊటో కొట్టిగా నెత్తి మీద. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ. జడ్జెస్ నాగబాబు సార్. బాగుంది, కొంచెం ఎక్స్ట్రా ఫన్ ఉంటే బాగుండేది, బట్ ట్రై చేశారు. ఫర్దర్ ఎపిసోడ్స్ కూడా నువ్వు బ్రహ్మాండంగా చేయి శంకర్. సార్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ స్టేజ్ కి అలవాటు అయిన ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు సార్ ఆర్టిస్ట్. ఎలాగా? జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏం చెప్పాల్సిన కంటిన్యూ చెప్పండి సార్. చేస్తా మరి ఫంటాస్టిక్ 50th ఎపిసోడ్ లో మీ పర్ఫార్మెన్స్ రోజా గారికి ఎలా అనిపించిందో చూద్దాం. రోజా మ్యామ్. శకలక శంకర్ కి ఒక సెపరేట్ నేమ్ ఉంది. సో ఆల్మోస్ట్ చాలా స్కిట్స్ సూపర్ గా చేసావు శంకర్ నువ్వు. అండ్ ఒక స్క్రిప్ట్ అయితే నవ్వుతూ గోక్కుంటూ అమ్మాయిలాగా ఒక్కొక్కరు వచ్చి అంటిచ్చేసి వెళ్ళిపోతారు కదా మీకు జబ్బులు. ఆడవిడ వచ్చాడు సార్. ఏంటి సార్ ఇది? అంటించాడు. ఈడవిడ వచ్చాడు ఇది అంటించాడు పండు. యాక్చువల్ గా అన్ని కంటిన్యూస్ గా చేయడం అనేది చాలా కష్టం. ఇది వచ్చింది అది అంటించి అంటించారిపోయింది అంటే. సో వెరీ హ్యాపీ. అండ్ 50th ఎపిసోడ్ ఈ రోజు ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. మీది ఎక్కడో ఒక లైట్ గా కొంచెం మిస్ అయింది తప్ప ఆల్మోస్ట్ అందరూ కొత్త కొత్త స్క్రిప్ట్స్ తో సూపర్ గా ఉన్నారు. బాగుంది శంకర్, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. కష్టాలు మనుషులు కాబట్టి మానలకు వస్తాయా? అన్ని సినిమాలు షూటింగ్ లో ఉంటే బిజీ ఉంటుంది కొంచెం, కానీ కొంచెం మా జబర్దస్త్ కూడా గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది వినండి.